తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మరి మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని కవితమ్మ నాయకత్వంలో నిర్వహించబోతా ఉంది కనుక మరి కరీంనగర్ జిల్లాలో ఈ జెండా పండుగ నిర్వహణ కోసం ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని ఇలా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందేటువంటి క్రమంలో ఈ జెండా పండుగ కానీ దీని తర్వాత సభ్యత్వ నామోదు కానీ ఆ తర్వాత కమిటీల నిర్వహణ కానీ జరగబోతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మన కరీంనగర్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కుమ్మక్కు రాజకీయాలు చేసి ఇలా కుమ్మక్కై పాలక వర్గాన్ని ఏర్పరచుకున్నాయి. మరి దాని తర్వాత మళ్ళీ పిల్లులు ఎలుకలు కొట్లాడినట్టుగా వీళ్ళు కరీంనగర్ ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించే విధంగా పిల్లుల ఎలుకల కొట్లాటగా వీళ్ళ కొట్లాట మారింది. మరి దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్ననే మా అధ్యక్షురాలు కూడా స్పందించినటువంటి విషయం మనం చూసినాం. ఏది ఏమైనా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఇలా వమ్ము చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేస్తా అని చెప్పినటువంటి హామీల విషయంలో కానీ హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్నటువంటి క్రమంలో మరి కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అనేది పార్టీ పురుడు పోసుకు ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణకు ఒక రక్షణ కవచంగా ఈ పార్టీ ఉండబోతూ ఉంది కవితమ్మ నాయకత్వంలో అని చెప్పి బలమైనటువంటి నిర్మాణం మా పార్టీ కరీంనగర్ జిల్లాలో రానున్న రోజుల్లో ఉండబోతుంది. దానికి ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.